So next in this video we are going to deal about the conditions. In the last video we just deal about the events, right? So conditions, in the conditions, if condition, if else, else if, condition if. అసలు ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తామంటే యాక్చువల్లీ మనం కండిషన్స్ ఎందుకు యూస్ చేస్తాం, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ కండిషన్ లైక్ ఆ స్టేట్మెంట్ అనేది గ్రేటర్ దాన్ 10 ఉందా, లెస్ దాన్ 10 ఉందా, అయితే మనం అనుకున్నట్టు డేటా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం, అలాంటి డేటా ఉంటేనే ఎగ్జిక్యూట్ అవ్వు, డేటా లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వద్దు, అలాంటి కండిషన్స్ కోసం మనం కండిషన్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్, సో ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఇవి ఉన్నాయి కదా, ఇన్ డీటెయిల్ గా చూద్దాం అసలు ఎలా రాయాలి దాన్ని అని. సో చూడండి ఇక్కడ, కానీ ఇఫ్ అంటే ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ అయితే, ఇఫ్ అంటే కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వు అని, కండిషన్ ట్రూ కాకపోతే ఏది రిటర్న్ చేయదు, దాన్ని ఇఫ్ అంటాం. ఇఫ్ ఎల్స్ అంటే కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకేనా? if you have more than one condition we go for if else, if you have more than one or two conditions we go for else. else if అంటే ఏంటంటే ఎల్స్ కి ఎప్పుడు కండిషన్ ఉండదు, ఎల్స్ ఇఫ్ కి కండిషన్ రాయొచ్చు కానీ ఎల్స్ కి కండిషన్ రాయకూడదు మనం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇట్ ఉన్న ఇఫ్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ రాయటం నెస్టెడ్ ఇఫ్ అంటాం. దీస్ ఆర్ ద కండిషన్ స్టేట్మెంట్స్. సో now I am సో ఇప్పుడు నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, వేర్ a ఈక్వల్ టు 10 వేర్ a ఈక్వల్ టు 10. సో ఇప్పుడు మనం ఏ బి కంపేర్ చేద్దాం, ఇఫ్ రాయాలి కదా, ఇలా ఇఫ్ అని రాసి ఇట్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ రాయాలి. వీ నీడ్ టు రైట్ కండిషన్ హియర్, కండిషన్ రాయాలి, ఇక్కడేమో బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలన్నమాట. యాక్చువల్లీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇలా మనం ఇఫ్ ఒక సింటాక్స్ అనమాట. ఇప్పుడు దీన్ని ఫాలో అవుతూ మనం రాయాలి. మన కండిషన్ ఏంటి, ఇప్పుడు 10 అనేది బి కన్నా తక్కువ ఉందో ఎక్కువ ఉందో చెక్ చేసుకోవాలి. ఇఫ్ 10 గ్రేటర్ దాన్ 20 అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్ కదా, ఇది ఫాల్స్ అయితే అది ఫాల్స్ అవుతుంది మనకు తెలుసు. బట్ మన కండిషన్ ఏం చేయాలి, ఇన్ కేసు ఇది ట్రూ అయితే ఏ ఈస్ బిగ్ అని చూపించాలనుకున్నాం అనుకో, సో మనకు అది ప్రింట్ అవుతుంది అనమాట, ఏ ఈస్ బిగ్. ఓకే, ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 12 అన్నాం, 10 గ్రేటర్ దాన్ 12 ఫాల్స్ కదా, మరి ఇప్పుడు అవుట్పుట్ ఏముంటుందో చూద్దాం. చూడండి అవుట్పుట్ ఏమైనా వచ్చిందా, ఏమీ రాలా, అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వదు అనమాట. ఇన్ కేస్ లెస్ దాన్ పెడితే ఇక్కడ లెస్ దాన్ పెడితే మనకి ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, ఈ కండిషన్ లేకపోతే ఏం ప్రింట్ అవుతుంది, కండిషన్ ఉంటే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఎల్స్ ఏంటంటే కండిషన్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ లేకపోతే ఎగ్జిక్యూట్, ఎల్స్ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది మన రాసిన కండిషన్. సో ఏ లెస్ దాన్ బి, ఏలో ఎంత ఉంది, ఏలో 10 బిలో 12 ఉంది, 10 12 ఏ ఇస్ బిగ్.
గ్రేటర్ దాన్ 10 గ్రేటర్ దాన్ 12 ఫాల్స్ కదా, అంటే బి ఈజ్ బిగ్ కదా, ఇక్కడ బి ఈజ్ బిగ్ అని చూపిస్తుంది మనకి. చూడండి ఇక్కడ యాక్చువల్లీ మనం ఏం చేస్తాము, కండిషన్ మార్చి చెక్ చేస్తాం, ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. ఇక్కడ కూడా కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 12 అంటే ఏ తక్కువ అంటే కండిషన్ ఫాల్స్ కదా, 10 గ్రేటర్ దాన్ 12 అంటే కండిషన్ ఫాల్స్ కదా, అప్పుడు ఇది ట్రూ అవుతుంది. ఏమైంది, ఏం ప్రింట్ అవ్వట్లేదు? సారీ, డాక్యుమెంట్ డాట్ రైట్ కదా. సో ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్. నెక్స్ట్ ఏ ఇస్ బిగ్, బి ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. అంటే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇక్కడ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కండిషన్ లో. ఓకేనా, అంటే ఈ నార్మల్ ఇఫ్ లోనే ఏంటంటే ఇఫ్ ఓన్లీ ఇఫ్ ఒకటే ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏమి రిటర్న్ అవ్వదు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ట్రూ ఫాల్స్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ విల్ చెక్ మోర్ దాన్ 2 కండిషన్స్. ఇక్కడ ఒక కండిషన్ కదా, ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఏబిసి అని 3 ఉన్నాయి ఇక్కడ. ఏ ఈక్వల్ టు ఇక్కడ ఇంకొకటి సి ఈక్వల్ టు 20, ఇక్కడ 3 ఉన్నాయి. మూడిట్లో ఏది పెద్దది? సి పెద్దది కదా. ఇప్పుడు దీన్ని అలా కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఇది రాయండి, సేమ్ కోడ్ రాయండి. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ గ్రేటర్ దెన్, ఇప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దదై ఉండాలి, మళ్ళీ ఏ అనేది సి కన్నా పెద్దదై ఉంటేనే అప్పుడు ఏ పెద్దది అంటాం. ఒకదానితో కంపేర్ చేసి మనం చెప్పలేం కదా, అంటే మనకి రెండు చూడాలి. అప్పుడు ఏమవ్వాలి, ఒక కండిషన్ లోనే రెండు రాయాలి, 2 కండిషన్స్ రాయాలి. ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అయితే ఏ గ్రేట్. మరి ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయాలి? ఇక్కడ అండ్ డబుల్ అండ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి ట్రూ అయినా రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఇక్కడ ఆర్ పెడితే ఏంటంటే రెండు ఫాల్స్ అయితే ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది మనకి, కానీ అట్లా కాదు, రెండు ట్రూ అవి ఉండాలి అంటే అని పెట్టాను. ఏ ఇస్ బిగ్. లేకపోతే నెక్స్ట్ బి కదా, ఎల్స్ కి కండిషన్ ఉండదు అనగా, ఎల్స్ ఇఫ్ కి కండిషన్ ఉంటుంది. ఇఫ్ రాస్తే అప్పుడు కండిషన్ రాయొచ్చు. బి గ్రేటర్ దాన్ సి అంటే బి ఈజ్ బిగ్. అప్పుడు ఏది కాకపోతే ఏమో ఉంటుంది, సిఏ కదా, సి ఈజ్ బిగ్ ఇలా రాస్తాం మనం. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏది పెద్దది? సి కదా, సి ఈజ్ బిగ్ అని వస్తుంది. చూసారా, సి ఈజ్ బిగ్. అలా కాకుండా మీరు ఇక్కడ 120 రాయండి, 120 రాస్తే ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, బి ఈజ్ బిగ్ ఇలా మనకి రిటర్న్ అవుతుంది అనమాట అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గర వారి ఈమెయిల్ ఫామ్ వాల్యూషన్ యూజ్ చేసినట్టు చూపిస్తున్నాను చూడండి. వారి ఈమెయిల్ ఈక్వల్ టు నా ఒక ఈమెయిల్ ఉంది, islander@gmail.com. ఇది ఒక ఈమెయిల్. వేర్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1 2 ఏదో ఒకటి స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ సంథింగ్ రాశాను. ఇప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏది లేదో చెక్ చేయాలి, మనకు మెసేజ్ చూపించాలి. ఇఫ్ ఇది ఉంటే ప్రింట్ అవుతుంది, ఎంటీ ఉంటే చెక్ చేసిద్ది అనమాట. ఇఫ్ కండిషన్ చూడండి ఎలా రాస్తాను నేను. ఇఫ్ ఈమెయిల్ డాట్ లెంగ్త్ అంటే డాట్ లెంగ్త్ అనేది ఎప్పుడు యూస్ చేస్తా, అదర్వైజ్ ఇక్కడ ఎంటీ అయినా పెట్టుకోవచ్చు, ఇలా ఎంటీ అయినా పెట్టుకోవచ్చు. అదర్వైజ్ డాట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 అయితే, అంటే లెంగ్త్ 0 అయితే అప్పుడు ఈమెయిల్ లేనట్టు. అలానే పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ లేనట్టు. ఇన్ కేస్ రెండు లెంగ్త్ కనుక 0 అయి ఉంటే, ఆర్ ఏ ఒక్క లెంగ్త్ 0 అయినా, పాస్వర్డ్ లెంగ్త్ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అయితే, లేకపోతే సక్సెస్ అని చూపించాలి మనకి. ఇక్కడ మనకి సక్సెస్ అని చూపిస్తాము. ఇన్ కేస్ నేను ఇది ఎంటీ ఇచ్చి ఉంటాను అనుకో, ఇది ఎంటీ ఇస్తే రెండు ఎంటీ ఉంటే చూపించింది, లేకపోతే సక్సెస్. ప్రెసెంట్ అయితే సక్సెస్ అని మెసేజ్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఈమెయిల్ ఎంటీ ఉంటే మళ్ళీ ఏదో ఒకటి ట్రూ అయినట్టే కదా, ఇప్పుడు మళ్ళీ ఏది ఎంటీ ఉందో చెక్ చేయాలి. ఇప్పుడు ఇది ట్రూ అయితే ఏది ఎంటీ ఉందో తెలియాలి కదా, ఈమెయిల్ డజంట్ ఎగ్జిస్ట్ అని రాయాలి.
పాస్వర్డ్ డజంట్ ఎగ్జిస్ట్ అని కనిపించాలి. ఓకేనా? ఇప్పుడు మనకి రెండు ఉన్నాయంటే ఏం కనిపించాలి? సక్సెస్ కదా. సరే చూద్దాం. సక్సెస్ వచ్చిందా? ఇన్ కేస్ నాకు ఇక్కడ ఈమెయిల్ ఎంటీ ఉంది, అప్పుడు నాకు ఏం కనిపించాలి? ఈమెయిల్ డజంట్ ఎగ్జిస్ట్ అని కనిపించి చూడండి. ఈమెయిల్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే. ఇన్ కేస్ నాకు ఇప్పుడు పాస్వర్డ్ ఎంటీ ఉంది, పాస్వర్డ్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకేనా? ఇదేంటంటే వాళ్ళు ఎంటర్ చేసే ఇన్పుట్ ని బట్టి మనం చెక్ చేస్తాం అనమాట లేటర్ ఆన్. ఓకేనా? ఇది. సో దిస్ ఇస్ అన్ కండిషన్ స్టేట్మెంట్స్. ఓకే. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఇన్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ విత్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే. నేను కండిషన్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఒక టాస్క్ చేపిస్తాను మీ చేత. సో నవ్ టాస్క్ ఎగ్జాంపుల్కి వెళ్తే మనకి ఒకసారి చూడండి. నవ్ టాస్క్ ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి లోడ్ అయినప్పుడు ఇది స్క్రోల్ అయినప్పుడు మనకి ఇక్కడ షాడో వస్తుంది, బట్ స్క్రోల్ బ్యాక్ వెళ్తే నాకు ఆ షాడో రావట్లేదు అన్న. షాడో రిమూవ్ అవ్వాలి కదా స్క్రోల్ టాప్ లో ఉంటేనే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్క్రిప్ట్ రాసేటప్పుడు స్క్రోలింగ్ ఎంత ఉంది, ప్రెసెంట్ స్క్రోలింగ్ అని గెట్ చేసుకోవాలి. సో విండో ఒక స్క్రోలింగ్. సో హౌ టు క్యాలిక్యులేట్ విండో స్క్రోల్ అనమాట. అంటే స్క్రోల్ టాప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి జావా స్క్రిప్ట్ లో అని చూడండి. స్క్రోల్ టాప్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే. ప్రాపర్టీ W3 స్కూల్స్కి వెళ్ళండి. సో అప్పుడు చూద్దాం వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, హారిజాంటల్ 0 ఉంది. స్క్రోల్ అయ్యేటప్పుడు వర్టికల్ లెంగ్త్ పెరుగుతుంది చూడండి ఇక్కడ వర్టికల్. సో ఈ యొక్క లెంగ్త్ ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ హారిజాంటల్ వాల్యూ ఎలా డిస్ప్లే అవుతుంది? ఎక్స్ ఎలా ఉంది? ఎలిమెంట్ లెఫ్ట్ అంట. సో ఇలా కన్నా స్క్రోల్ టాప్ ఇంకొకటి ఉంటుంది, స్క్రోల్ విడ్త్, స్క్రోల్ హైట్. ఇంకొకటి చూద్దాం ఇది కాకుండా. ఇలా స్క్రోల్ టాప్ తో మనం కంపేర్ చేయొచ్చు. యాక్చువల్లీ స్క్రోల్ టాప్ అంటే మనకి వాల్యూ గెట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఎంత స్క్రోలింగ్ ఉందని చెప్తుంది అనుకుంటా మనకి. స్క్రోలింగ్ వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు ఎంత స్క్రోలింగ్ లో ఉంది చెప్పాలి అంటే ఇక్కడ స్క్రోల్ టాప్ మనం గెట్ చేసుకోవాలన్నమాట. ఈ విండో ఒక స్క్రోలింగ్ అనమాట, డివ్ ఒక స్క్రోలింగ్. అది ఇక్కడ చూడండి, ఇది జేక్వెరీ. సో జేక్వెరీలో రాస్తారు, జస్ట్ చూడండి అవుట్పుట్ అంతే. మనం జేక్వెరీలో చూద్దాం. సో నాకు విండో కదా, మనకి విండో అంటాం దీన్ని. బాడీ యొక్క బాడీ ఆర్ విండో, విండో ఒక స్క్రోల్ టాప్. ఇది నాకు ఈ వాల్యూ గెట్ అవ్వాలన్నమాట. ఈ వాల్యూ ఎప్పుడు గెట్ అవ్వాలి? నాకు స్క్రోల్ అయినప్పుడల్లా గెట్ అవ్వాలి. సో అందుకని ఆన్ స్క్రోల్ లో అసలు వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి కాబట్టి రాస్తున్నాను. వాల్యూ ఈక్వల్ టు, నేనేం చేస్తున్నాను, జస్ట్ ఆ నవబర్ టాస్క్ ఓపెన్ చేశాను. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వీడియోస్ కి మీకు అర్థమవుతుంది ఈ టాస్క్ ఏంటో. సో ఇప్పుడు చూడండి, నవబర్ స్క్రోలింగ్ ఆన్ స్క్రోల్ ఇచ్చాను కదా. నేను స్క్రోల్ చేసినప్పుడల్లా నా విండో ఒక స్క్రోల్ టాప్ ఎంత ఉందని నాకు డిస్ప్లే అవుతుంది కన్సోల్ లో.
ఓకే, ఒకసారి నా బట్ టాస్క్ అవుట్పుట్ ఏది. సో దాన్ని బట్టి మనం రాయాలి. కన్సోల్కి వెళ్ళు, ఇప్పుడు చూడండి, చూద్దాం 30 ఇక్కడ యూజర్స్ మెసేజ్లో చూడండి, అన్డిఫైన్డ్ వస్తుందా, అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది? స్క్రోల్ టాప్, విండో ఒక స్క్రోల్ టాప్. విండో అంటే ట్యాగ్ కదా, అందుకని విండో అంటే ఏం జస్ట్ నార్మల్. సో విండో అంటే నార్మలే, బట్ ఇక్కడ మనం చూడండి డబుల్ కోట్స్ పెట్టాం, ఆ డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. ఇక్కడ ఒకసారి చూడండి, డబుల్ కోట్స్ తీసేసి చూడండి, మనకి విండో ఒక హైట్ మనకి గెట్ అవుతుంది 672 0 వస్తుంది చూసారా. అంటే మనకి కొంచెం స్క్రోల్ అయినప్పుడు కాదు, ఒక 10% 10 పిక్సెల్ స్క్రోల్ అయినప్పుడు మనకి రావాలి. సో ఇక్కడ మీరు రాయండి ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇది పిక్సెల్స్ కాదు, మన పక్కన పిక్సెల్స్ ఏం చూపించట్లేదు కదా. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 10 అయితే ఇక్కడ మనకి ఏంటో కలర్ అప్లై అవ్వాలి, బ్యాక్ షాడో అప్లై అవ్వాలి, ఈ షాడో అప్లై అవ్వాలి. ఓకే, ఎల్స్ మనకి బాక్స్ షాడో ఏం అప్లై అవ్వకూడదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ కలర్ మార్చండి, మీకు కలర్ ఒక ఐడెంటిఫికేషన్ అర్థమైతే ఏం రాయకూడదని నేను చూపిస్తాను. కలర్ చేంజెస్ చూద్దాం. చూడండి స్క్రోల్ అప్ కొంచెం వస్తుంది, స్క్రోల్ అవ్వగానే కలర్ మారుతుంది, మళ్ళీ బ్యాక్ టు స్క్రోలింగ్కి వెళ్తే కలర్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ స్క్రోల్ బట్టి మనం దాన్ని రాసుకుంటాం. ఓకేనా. అసలు తీసేయాలంటే ఇంకా మీరు వైట్ కలర్ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్, అప్పుడు కనిపించదు కదా, వైట్ వెళ్ళిపోతుంది. అది స్ట్రోక్ కూడా తగ్గించుకోవచ్చు మనం, అంటే బ్యాక్ టు నార్మల్ చూపిద్దాం, అంటే 0 అని. ఇక్కడ ఉంది కదా, వైట్ పెట్టుకోండి ఫస్ట్, కనిపించదు చూడండి. అండ్ దెన్ స్ట్రోక్ ఇవన్నీ తీసేసేయండి, నార్మల్గా వెళ్ళిపోతుంది మీకు. అప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని తీసుకొచ్చి మీకు ఏం రానప్పుడు అప్లై పెట్టండి. ఇది చూడండి వైట్ అయిపోయింది. ఓకే, ఇలా. సో ఇలాంటిలో మనం ఇలా స్క్రోల్ బార్ యూస్ చేస్తాం అనమాట. మనం ఇందాక చూసిన బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అంతే అనమాట. నేను ఇక్కడ విండో ఇచ్చాను, మీరు అలానే బాడీకి రాయండి, ఓకేనా. సో in next video we'll continue with looping functions. Okay.